అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు కనుక ప్రస్తుతం ఐటీ ఫీల్డ్‌లో, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తూ ఉంటే మీరు ఏం నేర్చుకుంటే ఇప్పుడున్న ఈ ఏఐ సిట్యుయేషన్‌లో బెటర్ అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. కాబట్టి మీరు కనుక మన ఛానల్‌కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ కొలీగ్స్‌కి, ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఇంకా ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్‌ని లైక్ కర్సర్ అవ్వచ్చు, యాంటీ గ్రావిటీ అవ్వచ్చు, కోపైలట్ అవ్వచ్చు, వీటిని కనుక వాడడం మొదలు పెట్టకపోతే మాత్రం ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ దాట్. ఇప్పటికే మెజారిటీ ఆఫ్ మీ కంపెనీస్లో ఆ టూల్స్ని మీకు ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. వాటిని వాడుతూ డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు ఇంకా ఆ టూల్స్ని ప్రొవైడ్ చేయట్లేదు, వాడనివ్వట్లేదు అనుకుంటే అట్లీస్ట్ మీ ఫ్రీ టైంలో కొన్ని పర్సనల్ ప్రాజెక్ట్స్గా ట్రై చేసుకుంటూ ఆ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్ని మాత్రం వాడడం నేర్చుకోండి. బికాజ్ ప్రస్తుతానికైతే ద లెర్నింగ్ కర్వ్ ఈజ్ వెరీ స్మూత్. బికాజ్ ఇప్పుడిప్పుడే ఆ టూల్స్ కూడా ఎవాల్వ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మీరు దాంట్లో సరిగ్గా అంటే ఆ యూసేజ్ రాకపోతే మాత్రం ఫ్యూచర్లో డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ ఫర్ ష్యూర్ హ్యూమన్స్ విల్ బీ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఏఐ ఇన్ ద ఐటీ ఫీల్డ్. దాంట్లో డౌటే లేదు. ఆ ఏఐ ఏంటి అనేది ఇంకా తెలీదు, బట్ ఇట్ కుడ్ బి దీస్ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్, రైట్? సో ఈ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్ని వాడుతున్నప్పుడు ట్రై స్విచ్చింగ్ విత్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ప్రాంప్టింగ్ స్టైల్స్, మేబీ విత్ అటాచింగ్ అ ఫైల్, వితౌట్ అటాచింగ్ అ ఫైల్, డిఫరెంట్ స్టైల్స్ని ట్రై చేయండి. దానివల్ల ఎటువంటి ప్రాంప్ట్లు ఇస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది, ఏ మోడల్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ మోడల్ ఏ టాస్క్కి బాగుంది అనే ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఆ ఐడియా మీకు ఫ్యూచర్లో బాగా హెల్ప్ అయి తీరుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఆర్ ప్లానింగ్ టు మూవ్ టువర్డ్స్ ఏఐ డ్రివెన్ ఇంటర్వ్యూస్. ఆల్రెడీ ఇన్ మెటా జరుగుతుంది. వెరీ సూన్ యూ విల్ సీ దాట్ అక్రాస్ ది ఇండస్ట్రీ. సో మీకు ఈ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్ ఇస్తూనే, అంటే ఏఐని హ్యాండీగా ఇస్తూనే డిఎస్ఏ క్వశ్చన్స్ని సాల్వ్ చేయమంటారు. ఇట్ విల్ నాట్ బి లైక్ ఓకే క్వశ్చన్ చేసి దానికి ఇచ్చేసి ఆన్సర్ రాసే అంటారు, బట్ వాటిని వాడుకుంటూ మేబీ ఇఫ్ యూ ట్రయింగ్ టెస్ట్ కేసెస్ ఆర్ డిఫైనింగ్ ద స్కెలెటన్ ఆఫ్ ది కోడ్, వాటిల్లో యూ కెన్ స్టిల్ యూస్ ఏఐ. కాబట్టి ఆ టూల్స్ని వాడడం మొదలు పెట్టండి. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ ఏఐ స్పేస్లో జరుగుతున్న డిఫరెంట్ డెవలప్మెంట్స్, ఎస్పెషలీ ఇన్ ద కోడింగ్ స్పేస్, జస్ట్ కీప్ ఫాలోయింగ్ ద క్లౌడ్ కోడ్ స్పేస్. దాంట్లోనే బోల్డ్ అని అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక కొత్త న్యూస్ వస్తుంది క్లౌడ్ నుంచి, అండ్ కొన్ని స్టాక్స్ పడిపోతున్నాయి. దట్స్ హ్యాపెనింగ్. లైక్ బట్ ఆ న్యూస్ని ఫాలో అవుతుండండి సో దట్ విల్ అండర్స్టాండ్ ఓకే కొత్త క్యాపబిలిటీస్ ఏ వస్తున్నాయి. ప్రస్తుతానికి మనుషులు ఎక్కడ ఇంకా బెటర్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ ఏఐ టూల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఒక మెంటల్ మోడల్ వస్తుంది. కాబట్టి కీప్ ఫాలోయింగ్ దోస్ న్యూస్ ఆల్సో. అలాంగ్ విత్ ఫాలోయింగ్ ద న్యూస్, ఇఫ్ పాసిబుల్ లెర్న్ థింగ్స్ ఇన్ ద ఏఐ స్పేస్. ఏఐతో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఎల్ఎల్ఎమ్స్తో, ఏ విధంగా ఓపెన్ సోర్స్ మోడల్స్ని లోకల్గా ఇన్స్టాల్ చేసుకుని దాంతో ఇన్ఫరెన్స్ చేసుకోవచ్చు, ఏ విధంగా లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ వాడచ్చు, ఏ విధంగా లామా ఇండెక్స్ వాడచ్చు, ఏ విధంగా N8N లాంటి నో కోడ్ టూల్స్తో ఏజెంట్స్ బిల్డ్ చేయొచ్చు, ఏ విధంగా క్లౌడ్ కోడ్ని వాడచ్చు. వీటన్నింటిని కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ అగైన్ అ పాజిటివ్ ఎడ్జ్ ఉంటుంది. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్, ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమైన్ మాత్రం డెఫినెట్లీ మీరు నా ప్రీవియస్ ఈ ఏఐ సమిట్ నుంచి వచ్చిన డిఫరెంట్ ఇన్సైట్స్ని షేర్ చేసిన వీడియో చేస్తుంటే మాత్రం దాంట్లో చెప్పింది ఏఐ ఇన్ఫ్రా సైడ్ ఇండియాలో ఎస్పెషలీ గ్రోత్ బాగా ఉండబోతుంది. కాబట్టి ఈ ఏఐ ఇన్ఫ్రాకి సంథింగ్ దట్ విల్ బీ రియలీ కోర్ ఈజ్ క్లౌడ్ అండ్ డెవాప్స్. కాబట్టి వాటిని నేర్చుకోవడం మొదలు పెట్టండి ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఆల్రెడీ స్టార్టెడ్. ఆర్ ఇంకా అంటే చాలాసార్లు ఏమవుద్ది అంటే ఈ మధ్యన ఎస్పెషలీ సాఫ్ట్వేర్ రోల్స్లో క్లౌడ్ అండ్ డెవాప్స్ హ్యాస్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ డే టు డే వర్క్. సో అలా ఉంటే జస్ట్ ఇంప్రూవ్ ఆన్ దో స్కిల్స్. బట్ లేదు అసలు టచ్ చేయలేదు క్లౌడ్కి, డెవాప్స్కి అనుకుంటే మాత్రం స్టార్ట్ లెర్నింగ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ లెట్స్ సే ఓకే ఈ ఏఐ ఇన్ఫ్రా వైపు వెళ్ళట్లేదు మీరు, అయినప్పటికీ మీరు చూస్తే లుక్ ఎట్ అ జెన్ ఏఐ డెవలపర్ రోల్, లుక్ ఎట్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్, లుక్ ఎట్ అ బ్యాక్ ఎండ్ రోల్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దీస్ డిఫరెంట్ రోల్స్లో ఈ మధ్యన ఎక్కడొకక్కడ స్కిల్స్లో రిక్వైర్మెంట్స్లో ఈ డెవాప్స్ పదాలు, క్లౌడ్ పదాలు రాసేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ మోర్ లైక్ మీకు చాలాసార్లు చెప్పాను, ఈ క్లౌడ్ డెవాప్స్ అండ్ కోడ్ డెవలప్మెంట్ రోజు రోజుకి కొంచెంగా మర్జ్ అయిపోతున్నాయి. అండ్ పీపుల్ ఆర్ బ్రింగింగ్ దో స్కిల్స్ ఇన్ టు ద కోర్ డెవలప్మెంట్ సైడ్. కాబట్టి అవి నేర్చుకుంటే ఈవెన్ ఇఫ్ నాట్ ఏఐ మీ కోర్ సాఫ్ట్వేర్ స్కిల్స్లో కూడా అది బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి లెర్న్ క్లౌడ్ అండ్ డెవాప్స్. అగైన్ వాట్ ఈస్ క్లౌడ్? ఇఫ్ యూ ఆర్ లైక్ కంప్లీట్లీ న్యూబీ, క్లౌడ్ ఈజ్ సింపుల్ గైస్. అంటే మీ కంపెనీలో ఒకవేళ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ వెబ్సైట్, రైట్, ఆ వెబ్సైట్ని వీ నీడ్ టు హోస్ట్ ఇట్. వన్ కేస్ ఈజ్ ఆ వెబ్సైట్ని హోస్ట్ చేసిన సర్వర్ని మీరే మేనేజ్ చేసుకోవడం, మీ కంపెనీ వాళ్ళే మేనేజ్ చేసుకోవడం, రైట్? బట్ ఇది ఎవరు చేయట్లేదు ఏమొచ్చినా, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ద క్లౌడ్. అంటే మీ కంపెనీకి కావాల్సిన హార్డ్వేర్ ఏది కూడా మీ కంపెనీ మేనేజ్ చేసుకోదు, మీ కంపెనీ ప్రొవిజన్ చేసుకోదు.
ఇన్స్టెడ్ దే విల్ డిపెండ్ ఆన్ సిఎస్పీస్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ జీసీపీ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు. అండ్ ఆ సిఎస్పీ నుంచి వీళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని వాడుకుంటారు. లైక్ కంప్యూట్ కోసం ఇఫ్ యూ వాంట్ లైక్ సర్వర్స్, దిస్ కంప్యూట్ సర్వీసెస్. ఇఫ్ యూ వాంట్ డేటాబేసెస్, దేర్ ఆర్ memory database storage services. If you want maybe querying on those databases, దానికి you have services. If you want just serverless functions, దానికి you have services. So ఈ విధంగా వాట్ ఎవర్ హార్డ్వేర్ యూ నీడ్ ఫర్ డూయింగ్ థింగ్స్ ఆన్ యువర్ కంపెనీ, వాటన్నిటిని ఈ మధ్యన లైక్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద క్లౌడ్ బికాస్ మేనేజ్ చేసుకోకలేదు, ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ అడిషనల్ బర్డెన్ ఆఫ్ జస్ట్ లుకింగ్ అట్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, కొత్త సర్వర్స్ యాడ్ చేయాలా, వాటిని తీసేయాలా, ఇవన్నీ ఎక్స్ట్రా మనం చూసుకోకలేదు. ఇట్ విల్ బి మేనేజ్డ్ బై ద సిఎస్పీ. కాబట్టి లైక్ ఇట్స్ ఆబ్వియస్లీ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఇంకా నేర్చుకోకపోతే స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ఇట్. అగైన్ జీసీపీయా, ఏడబ్ల్యూఎస్ఆ, అజూరా, అప్ టు యూ. అగైన్ నాట్ అ హార్డ్ రూల్, బట్ ఇండియాలో ఎక్కువ చూసింది ఏంటంటే అందరికంటే ఎక్కువ వాడేది ఏడబ్ల్యూఎస్, దెన్ అజూర్, దెన్ జీసీపీ. అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ సీన్. దీన్నే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ విత్ జీసీపీ ఆల్సో. ఒకటి నేర్చుకుంటే ఇంకో దానికి మూవ్ అవ్వడం పెద్ద కష్టం కాదు. ఓకే, అండ్ వాట్ యూ కెన్ డూ అంటే సిలబస్ ఎలా తెలుస్తున్నాను, ఏమేమి నేర్చుకోవాలి, సిలబస్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి అంటే సింపుల్. ఈ ప్రతి సిఎస్పీస్లో దేర్ ఆర్ సర్టిఫికేషన్స్. సో దాంట్లో యుల్ హ్యావ్ అసోసియేట్ పాత్ ఉంటుంది, డెవలపర్ పాత్ ఉంటుంది, రైట్, సెక్యూరిటీ పాత్ ఉంటుంది. ఇన్ దాట్ చూస్ ద బిగినర్ పాత్ అండ్ ఆ సర్టిఫికేషన్కి ఏమేం కావాలి అనేది సిలబస్ మీకు. దాన్ని ఐదర్ యూట్యూబ్ నుంచి ఆర్ విత్ సమ్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఓకే, దాట్స్ ఫర్ క్లౌడ్. నా కమింగ్ టు డెవాప్స్. సో డెవాప్స్ ఇస్ మోర్ లైక్ అ methodology. It's not a domain as such. It's more like, okay, if you have different teams working on a single product, single project, how do these teams interact with each other? సో దానికోసం కావాల్సిన డిఫరెంట్ టూల్స్ ఏంటి, ఆ టూల్స్ని ఎప్పుడు ఏ విధంగా వాడతాము, రైట్, హౌ డూ యూ మేక్ షూర్ దాట్ మీ చేంజెస్ కంటిన్యూస్గా డిప్లాయ్ అవుతున్నాయి, హౌ ఆర్ యూ టెస్టింగ్ దోస్. సో ఇవన్నీ కూడా మనకి ఈ డెవాప్స్లో వస్తాయి. అగైన్ ఈ డెవాప్స్ గురించి సెపరేట్గా ఒక వీడియో మన ఛానల్లో ఉంటుంది. రోడ్ మ్యాప్ గురించి, ఈవెన్ ఫర్ క్లౌడ్ వీ హ్యావ్ సెపరేట్ వీడియో ఫర్ రోడ్ మ్యాప్. యూ కెన్ వాచ్ దెమ్ యాజ్ వెల్. అగైన్ డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ పెడతాను, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు చెక్ దెమ్ అవుట్. ఓకే, అండ్ ఫైనలీ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే లాస్ట్ 6 to 8 months లోపల ఏఐ బేస్డ్ స్టార్టప్స్ బాగా గ్రో అయ్యాయి. విచ్ మీన్స్ మీరు సొంతంగా ఇదివరకులాగైతే టీమ్ కావాలి మనకి ఒక స్టార్టప్ కావాలంటే, అలా టీమ్ని తెచ్చుకుని వాళ్ళతో మాట్లాడి ఇదంతా కాకుండా ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా విత్ దిస్ ఏఐ టూల్స్ యాజ్ అ డెవలపర్ మీరే సొంతంగా ఒక సైడ్ హసిల్ లాంటివి స్టార్ట్ చేయొచ్చు. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ డూ దాట్. అంటే యూ కెన్ కీప్ వర్కింగ్ ఆన్ యువర్ మెయిన్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ లైక్ ఆఫీస్ అండ్ ఆల్, బట్ దాంతోపాటు ఇఫ్ యూర్ డూయింగ్ సంథింగ్ ఆన్ అ సైడ్ హసిల్ బేసిస్ డెఫినెట్లీ అది గ్రో అవుతే హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియా విత్ దీస్ ఏఐ టూల్స్, లైక్ యూ షుడ్ బి ఏబుల్ టు బిల్డ్ ద వెబ్సైట్ ఆర్ వాట్ ఎవర్ యాప్ ఇన్ జస్ట్ ఫ్యూ వీక్స్. అది చాలా ఎక్కువ, బట్ యా, జస్ట్ 1 hour ఇన్ ఢిల్లీ, ఫ్యూ వీక్స్లో విల్ గెట్ అ ప్రొడక్షన్ రెడీ యాప్ ఆర్ వెబ్సైట్. సో వాటి దగ్గర కూడా కొంచెం టైంని ఇన్వెస్ట్ చేయండి. సో యా, దాట్స్ అ హై లెవెల్ పిక్చర్ ఆఫ్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ ఇఫ్ యూర్ ఆల్రెడీ ఇన్ ద ఐటీ డొమైన్. ఐ హోప్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్లీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.